లైఫ్ లో ఒకరు ఉంటాడు వారి కోసం మనం ఏం చేయడానికైనా వెనకాడడం. అవును, నా అవును, లైఫ్ లో అది అవును. మా నాన్న. సో హూస్ యువర్ దట్ వన్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్? అమ్మ. అంటే ఇప్పుడు మై మై మదర్ ఇస్ లైక్ వన్. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ వెన్ ప్రభాస్ గారు సెడ్ హీ వాంట్స్ టు లిసన్ టు యువర్ స్క్రిప్ట్? యా, లిజన్ టు స్క్రిప్ట్ టెన్షన్ వచ్చింది, కానీ ఓకే చెప్పినప్పుడు లైక్ కిక్. వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ వెన్ యూఆర్ నరేటింగ్ సీన్ టు పవన్ కళ్యాణ్ గారు ఎట్ షూట్? అబ్బో అది ఆ మూమెంట్ చాలా అంటే అది ఫీలింగ్ అంటే అది ఏం లేదు. అంటే బేసిక్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఐ అడ్మైర్ హిమ్ లాట్ కాబట్టి అది కట్ చేసుకొని చెప్పాలి. అంటే యూజువల్గా ఏంటంటే నేను కూడా అంతే, లైక్ ఐ డోంట్ గో అండ్ సార్ మీ సినిమాలు బాగుంటాయి, మీరు ఇష్టం అది ఇష్టం నేను చెప్పను అనమాట. అంటే ఎప్పుడూ చెప్పలేదు. సో నేను ఫస్ట్ షూట్ చేసేటప్పుడు బాంబేలో నాకు గుర్తుండి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర షూట్ చేస్తున్నా. అప్పుడు చెప్పా, సార్ నేను ఇలాగా యూనో జానీ సినిమా గురించి అప్పుడు మాట్లాడా. ఆ రోజే ఫస్ట్ టైం సీన్ అనమాట. అంతకుముందు సాంగ్ షూట్ చేశాం ఫస్ట్ రోజు. ఆయన ఏంటంటే టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. అంటే లైక్ క్రేజీ నాలెడ్జ్ ఉంది ఆయనకి. ఆయనకి మీటర్ ఏంటి ఇలాగ ఏంటి అనేది అర్థమైపోతుంది చాలా ఫాస్ట్గా. అండ్ ఐ ఫీల్ ఎస్పెషల్లీ కళ్యాణ్ గారితో ఏంటంటే మనం వచ్చే అవుట్ఫిట్, మనం ఇచ్చే థింగ్స్ బట్టే ఆయన 80% ఆల్రెడీ అర్థం చేసుకుంటాడు. ఇది నా క్యారెక్టర్ని అర్థం అయిపోద్ది ఆయనకి. సో సీన్ నువ్వు జస్ట్ ఇది సార్ అంట పైకి చదివేస్తాడు సీన్ని. ఈ రీడ్స్ లాట్ అనమాట, చాలా ఇష్టం ఆయనకి. సో నాకు సెకండ్ డౌన్ అనుకుంటా సీన్ చేసి చదివి అరే చాలా బాగుంది సీన్, దీన్ని బాగా చేయాలని ఎక్సైట్ అయిపోయాడు. ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు అనమాట. నేను చూసి అబ్బా ఓకే రా బాబు, ఫస్ట్ ఆ సీన్ పడ్డం అనేది చాలా హెల్ప్ అయింది సినిమాకి. Since you directed both Pawan Kalyan garu and Prabhas garu, Right. can you tell one quality which is common in both of them? బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ 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 జెన్యున్ పీపుల్ అనిపించింది. అంటే దే డోంట్ హార్మ్ అదర్ పీపుల్. అంటే వాళ్ళతో ఎన్ని రోజులు ఉన్నా కూడా ఎప్పుడు కూడా అతను ఇలా ఉండాలి, అతను ఇలా చేయాలి, అతను బ్యాడ్ అని ఎప్పుడు ఉండదు. వాళ్ళ వర్క్ ఏదో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడం. So yeah, one quality you picked from each of them. అంటే ప్రభాస్ గారు ఏంటంటే మనం ఎంత ఏం చేసినా కూడా ఫస్ట్ మనం వీఆర్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. అంటే రెస్పెక్ట్ ఉంటుంది చూసారా, చిన్నవాడు ఇచ్చినా కూడా రెస్పెక్ట్ ఇస్తారు అనమాట. కళ్యాణ్ గారు ఏంటంటే కాన్స్టెంట్ నాలెడ్జ్. యూ ఆల్వేస్ లైక్ అంటే ఎవ్రీ సెకండ్ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటాడు. మనం craves for knowledge. కంటిన్యూస్గా బుక్స్ చదువుతూ ఉంటాడు, ఏదో కొత్త విషయం అంటే తెలుసుకుంటూ ఉంటాడు. Yeah. ఇఫ్ యు లైక్ సంథింగ్ కదా అసలు ఇంత ఎక్షన్. Yeah, that's why he brings all those into his movies also. Correct. You know, మనం చిన్నప్పటి నుంచి అవునవును. అరే ఏంట్రా ఇవన్నీ హిందీ సాంగ్ ఉంది ఎగ్జాక్ట్లీ అదే నేను అబ్జర్వ్ చేస్తాను. ఎందుకంటే వీ షార్ట్ వన్ థింగ్ అనమాట. పంచగంటలో మేము షూట్ చేసాము. క్రావ్ మగా అండ్ ఐకిడో ఫైట్ ఒకటి షూట్ చేస్తుంటే, ఐకిడో అనేది మనం లైక్ నాకు ఎంత తెలుసు అంతవరకు నేను చేసుకుని అంత సెట్ చేసి పెడితే అక్కడతో ఆగలేనా లేదు ఇంక బాగా చేయాల్సిందని మళ్ళీ బాంబే నుంచి ఒక మాస్టర్ని, పూణే నుంచి ఒక మాస్టర్ని అందరిని పిలిపించుకొని ప్రాక్టీస్ చేసి దాని యూట్యూబ్ వీడియోస్ చూసి ఇలా చేద్దాం అలా చేద్దాం అంతా సెట్ చేసుకొని సుయిత్ చూడు ఈ మూవ్ బాగుంది అంటే సరే ఇదంతా నేను ఒక కన్స్ట్రక్ట్ చేసి ఆ జూజీ మాస్టర్ చెప్పి అంతా చేసి వి మేడ్ దట్ సీక్వెన్స్. హాఫ్ డే సీక్వెన్స్ 3 days షూట్ చేసాం. వర్షం పడింది, అంతా పడింది, లేదు ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఇంకా మనం వేస్తారు. సూపర్. లక్కీగా ఇట్ హ్యాపెండ్. Oh nice. So you're looking forward to see that work. Yeah. So one multi-starrer you would love to direct? అంటే ప్రభాస్ అన్న పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ అయితే. How did you keep your cool when you had the immense pressure of handling a film? ఆ ప్రెషర్ ని ఎలా అంటే కామ్గా ఉండమే. లైక్ వన్ థింగ్ ఇట్స్ లైక్ నేను అందరితో పెద్ద టెక్నీషియన్తో వర్క్ చేశాను. సో ఇఫ్ యూ డోంట్ నో సంథింగ్ ఆర్ ఇఫ్ యూ నో సంథింగ్ స్టే కామ్. ఆ మూమెంట్ని ఎక్కువ టెన్షన్ పడకుండా కామ్గా ఉంటే బెటర్. ఏం తెలియదు అనుకున్నా పర్లేదు కానీ. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ హోంవర్క్ అనమాట. సో మనం వెళ్తున్నామంటే మనం చాలా హోంవర్క్ లైక్ చాలా హోంవర్క్ చేసి వెళ్ళాము. దానివల్ల కొంచెం యూ క్రియేటెడ్ ఎ ఫిక్షనల్ సిటీ, సాహోలో వాజీ సిటీ అనేది కానీ అదంతా యూనో వెన్ యూ క్రియేట్ ఎ వరల్డ్ దాంట్లో ఉండే రూల్స్ అవన్నీ మీకు మాత్రమే ప్రాపర్. అది కూడా ఏమైపోయిందంటే అది చాలా పెద్ద సిటీ. అది అయిపోయేసరికి ఐ కుడెంట్ రియలీ స్పెండ్ టైమ్ ఆన్ దట్. అంటే స్టోరీ క్యారెక్టర్స్ ఎక్కువ అయిపోయి ఇవి ఎక్కువ ఉన్నాయి. సో అంత టైం అది ఆల్మోస్ట్ లైక్ ఆఫ్ లైట్గానే ఆ సిటీకి వచ్చింది కూడా ఫస్ట్లో నుంచి రాకుండా. సో దానివల్ల ఐ రియలీ డింట్ హ్యావ్ దట్ మచ్ స్కోప్ టు పుట్ లైక్ ఆ సినిమా అంతా మనం ఎంత 2.5 hours కానీ ఎక్కువ తీయకూడదు, అంత మించి ఏం తీస్తాం. సో మేము యాక్చువల్లీ చాలా అనుకున్నాం అనమాట, ఒక 30 minutes షార్ట్ ఫిల్మ్ చేద్దాం సిటీ గురించి, 10 సినిమా రిలీజ్ అవుతుంది అలా అనుకున్నాం. కానీ సో పీపుల్ విల్ అండర్స్టాండ్ ఏంటి అనేది, బుక్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం, ఇలా అనుకున్నాం. కానీ బట్ మనం ఓవర్ అయిపోతుందా బాబు అని పక్కన పెట్టాం.
what do you think is your biggest plus point as a director? బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ Biggest strength? ది అంటే ఐ డోంట్ గెట్ టెన్షన్ అంతే. అంటే Staying cool. అంటే అంటే స్కూల్గా ఇంటెన్షన్ కూడా కాదు కానీ సొల్యూషన్ ఐ గెట్ Working towards solution. సొల్యూషన్ వచ్చేస్తుంది నాకు. గుడ్ థింగ్ లైక్ ఐ విల్ ఏదైనా Even వర్స్ట్ he has that. Yeah. Immediate గా వచ్చేస్తుంది అది. నేను అదే చెప్తుంటా కూడా యూజువలీ లైక్ ఆ సిచ్యువేషన్ మన ఏమవుద్ది మహా అంటే ఏమవుద్ది చంపారు కదా, తగ్గితే వెళ్ళరు కదా. సో ఎందుకంటే మీరు రాసుకున్నవన్నీ షూట్ లో 100% అవ్వవు కదా. దట్స్ ద పాయింట్ వేర్ షూటింగ్ ఇస్ ద పాయింట్ వేర్ మీరు రాసుకున్న స్క్రిప్ట్ అంటే అక్కడ 100 మంది చేతిలో ఉంటుంది. లైట్ మెన్ చేతిలో, వాళ్ళ చేతిలో, వీళ్ళ చేతిలో. సో యా నాతో పాటు చాలా మంది ఎక్సైటెడ్గా ఉన్నారు ఫర్ May 31st. సో ఐ హోప్ ఐ గెట్ యువర్ కాల్. ఎస్ లైక్ May 31st మార్నింగ్ వెళ్ళి నేను చూస్తా. అసలు మనం లైక్ మీరు ఇక్కడ ఉన్నారా, యూర్ ఇన్ బాంబే? తెలియదు అసలు లైక్ మోస్ట్లీ 31st ఎక్కడ తెలియదు కానీ బట్ ఎలక్షన్ రిజల్ట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో May 31st ఎలక్షన్ ఆ టైం అంతా కూడా నేను సినిమా చూసేసి అలా రిలాక్స్ అవుతా. సో సినిమా చూసాక ఫస్ట్ కాల్ చేస్తాను మీకు. June 4th నుంచి మీకు నాకు ఎలాగో వర్క్ ఉంటుంది. సో గుడ్ వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ ప్రశాంత్. ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్సో. Thank you. సో సూపర్ హిట్ కొట్టాలని కోరుకున్నాను యాక్చువల్గా. But that's really sweet of you, Sujit, Yeah, you know, to come here and give the time. You have come from all the way from Bombay, works majlo vachi, especially for this. You know, that explains, you know, your bond with Prashant, and you coming down all the way for your friend and doing this and supporting for your friend. That's really explains, you know, friendship ki meer iche value. And I think if you, this quality in you will definitely take you to much more heights. థ్యాంక్స్ లాట్ బ్రో. ఈ సినిమా వర్కౌట్ అవ్వాలి, ఈ సినిమా హిట్ అవ్వాలని దట్స్ మై ఓన్లీ విష్. లైక్ యాజ్ ఐ టోల్డ్ యూ ఐ లైక్ యూ యాజ్ అన్ యాక్టర్ లైక్ వెరీ మచ్. సో మీకు పర్ఫెక్ట్ సినిమా పడాలి అండ్ అది మా ప్రశాంత్ సినిమా అయితే ఇంకా అంతకుమించి ఏముంటుంది చెప్పండి. సో May 31st విల్ ఆల్ సీ యూ ఇన్ థియేటర్స్. సో ఐల్ గివ్ యూ ఎ కాల్ బోత్ ఆఫ్ యూ. సో హోప్ఫుల్లీ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకున్నాం. ఇట్ విల్ బీ ఆల్సో. We'll be waiting for that call. yes సూపర్ బ్రో. డన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుజిత్.